రైట్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కి సంబంధించి రిజల్ట్స్ చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్న మంత్రులు దాదాపుగా ప్రతి ఒక్కరూ ఓటమి దిశగా వెళ్తున్నారు. అంతేకాకుండా వైసీపీ కేవలం 20 లోపు సీట్లకే పరిమితం అవబోతోందనేది మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇప్పటికైతే 14, 15 ఈ లోపే ఉంది. ఒకవేళ పెరిగినా కానీ 2-3 సీట్లు పెరిగే అవకాశం ఉంది తప్పించి అంతకు మించి అయితే పెరిగే అవకాశం లేదు. కానీ 21 సీట్లలో పోటీ చేసినటువంటి జనసేన మాత్రం 20 సీట్లలో పూర్తి స్థాయిలో తన ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక మరోవైపు టీడీపీ అయితే 130కి పైగా స్థానాల్లో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీ కూడా దాదాపు 6-7 స్థానాల్లో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కూటమి క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవాలి. ఒక 15 స్థానాలు తప్పించి. అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనుకోవాలా లేకపోతే ఇంకా వేరే ఏ అంశాలు దీనికి ఇలా జరగడానికి కారణమయ్యాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వేణుగారు సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ వేణుగారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొలిటికల్ అనలిస్టే కాకుండా సీనియర్ జర్నలిస్ట్ కూడా వారు. ఎస్ వేణుగారు, నమస్కారం అండి. నమస్తే విజయ్ గారు. ఎలా చూడాలి వేణుగారు ఈ రిజల్ట్స్? నిజంగా అంటే ఒకవేళ కూటమి గెలిచినా కానీ 10-15 సీట్లు లేకపోతే కొంత టఫ్ ఫైట్ నడుస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. సరే, కొన్ని సర్వే సంస్థలు అటు చెప్పాయి, కొన్ని సర్వే సంస్థలు ఇటు చెప్పాయి. కానీ ఇటువంటి ఒక క్లీన్ స్వీప్ని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇటు చంద్రబాబు కానీ ఇంత భారీ మెజార్టీతో ఇలాంటి ఒక ఫలితం వస్తుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా విజయ్ గారు, ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుతూ ఉన్నాం బ్రేక్ కంటే ముందు కూడా, కూటమి అనేటటువంటిది వీళ్ళు ఊహించిన దానికంటే కూడా ఆ జట్టు కట్టే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పొత్తులో భాగంగా కొన్ని సీట్లలో ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. దాంతో క్రాస్ ఓటింగ్ అనేటటువంటి జరుగుతుంది. ఓట్ షేరింగ్ అనేటటువంటిది ఉదాహరణకు టీడీపీ పోటీ చేసిన దగ్గర టీడీపీ వాళ్ళు మాత్రం టీడీపీకే వేస్తారు తప్పితే జనసేనకి వేయరు. అదేవిధంగా బీజేపీ పోటీ చేసిన దగ్గర టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వేయరు. కానీ ఇక్కడ ఏమైందంటే కంప్లీట్గా ఓట్ అనేటటువంటిది షేరింగ్లో వాళ్ళకి కంప్లీట్గా డైవర్ట్ అయింది. ఎవరికైతే కూటమిలో ఏ అభ్యర్థి ఉన్నా సరే ఖచ్చితంగా గెలవాలనేటటువంటి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఇందాక ప్రస్తావించారు, 21 సీట్లలో పోటీ చేసినటువంటి జనసేన 20 సీట్లను గెలుపొందగలిగిందంటే ఆ రాష్ట్రంలో ఎన్ని స్థానాల్లో ఎవరెవరు గెలుపొందినా ఎక్కువ సక్సెస్ రేట్ అనేది జనసేనకి ఇవాళ ఉంది, ఒక్క సీట్లో తప్పితే. అదేవిధంగా 2 ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేటటువంటి దిశగా ఆధిక్యంలో కొనసాగుతుంది. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ యొక్క పోరాట పటిమ గతంలో ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దెబ్బతిన్నా, తనకు తాను పోటీ చేసినటువంటి సీట్లలో ఓడిపోయినా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి దూరంగా జరిగినటువంటిది లేదు. అంతకుముందు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండి పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమై పనిచేసినటువంటి సందర్భంలో ఎవరు ఊహించని విధంగా ఘన విజయం సాధించినటువంటిది మనం చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా కూటమిగా ఏర్పడడం వల్ల ఖచ్చితంగా ఇది ఉపయోగపడ్డది అనేటటువంటిది మనకు అనిపిస్తున్నటువంటిది. మనం అందరం కూడా సబ్జెక్టు కరెక్షన్, నాకు ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం ఇక్కడే ఉండి అప్డేట్ చూస్తున్నాం కాబట్టి, ఒక గత ప్రభుత్వంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పితే మిగతా మంత్రులంతా కూడా దాదాపుగా వెనుకంజలో ఉన్నారు. ఎవరు కూడా మనకు ఆధిక్యంలో ఉన్నట్టుగానైతే కనిపించట్లేదు. సబ్జెక్టు కరెక్షన్ అందుకే చెప్పాను. అంటే ఈ విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ ఎవరు పోటీలో ఉన్నా సరే ఇట్లాంటివి జరిగిందని నేను అనుకోవట్లేదు. అంటే దీన్ని బట్టి మనం ఏమనుకున్నాము, 2 ఇయర్స్ తర్వాత మంత్రులను మారుస్తూ ఉంటే వీళ్ళంతా రొటేషన్ పద్ధతిలో తీసుకుంటా ఉంటే అందరికి సమాన అవకాశాలు అనుకున్నాం. మరొక రకంగా ఇంకేం మాట్లాడే, మనం సోషల్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ జరిగినట్టుగా ఎక్కడ జరగలేదని చెప్పాము. ఇంకోటి ఏం చెప్పాము, సంక్షేమ ఫలాలకు సంబంధించి ఇక్కడ డీబీటీ పద్ధతిలో అందినంతగా దేశంలో ఎక్కడ జరగలేదని చెప్పాము. ఇవన్నీ కూడా పక్కకు పోయి కూటమి అనేటటువంటి ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, గెలుపొందిన తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రజలకు దూరంగా ఉన్నారేమో. ప్రభుత్వం ఒకటి పనిచేస్తే కాదు కదా, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంలో కానీ, వాళ్ళని కలవడంలో కానీ, వాళ్ళతో మమేకమై పనిచేయడంలో కానీ దూరంగా ఉండి తెల్లారు లేస్తే మనకి ఏంటంటే దుర్మార్గమైనటువంటి చర్య ఏంటంటే పచ్చి బూతులతోటి ప్రజాప్రతినిధులు మాట్లాడడం, బస్తీమే సవాల్ అన్నట్టుగా రౌడీల్లాగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఇటువైపు అటువైపు అనేది కాదు నేను చెప్పేది. ప్రజాప్రతినిధులు చాలా అనుకువగా ఉండాలి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ తర్వాత వాళ్ళకు సేవకులుగా ఉండాలి. కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఇదంతా ఎట్లా పోయిందంటే ప్రజలకు ఒక నెగిటివ్ అనేటటువంటిది బాగా బిల్డప్ చేయగలిగింది. వీటన్నిటి ప్రభావమే ఈరోజు ఈ ఫలితాలని నేను అనుకుంటా ఉన్నాను. సరే, ఓటర్ మధ్యలో ఏమున్నది అనేటటువంటి నేను ఒక దిక్కు ఓటేస్తాను, ఎవరికి వేస్తాను అంటే అడిగిన వాళ్ళని బట్టి నేను చెప్తాను. కానీ ఎక్కడేసానో నాకు మాత్రమే తెలుస్తుంది. ఇది ఒక రాయలసీమ ప్రాంతంలోనో, ఒక ఉత్తరాంధ్రలోనో,
ఒక పల్నాడు ప్రాంతంలోనే జరగలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనపడ్డది అంటే ఖచ్చితంగా ప్రభుత్వం పైన వాళ్ళకి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అనేటటువంటిది మనం ఇక్కడ విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం. అవును, ఒక్కసారి మనం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం గురించి ఆలోచించినట్లయితే 2014లో ఆయన మొట్టమొదటిసారిగా కూటమితో కలిసి కూటమికి సపోర్ట్ చేసి ముందుకు వెళ్లారు. ఒక స్థానంలో కూడా నిలబడినటువంటి పరిస్థితి. 2019లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా ఆయన కొన్ని స్థానాల్లో పోటీ చేశారు. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. ఇప్పుడు 21 సీట్లలో పోటీ చేస్తే ఒక్క సీటు తప్పించి మిగిలిన అన్ని సీట్లు గెలుస్తున్నటువంటి పరిస్థితి. అంటే నిత్యమైన ప్రజల్లో ఉన్నారు. అంటే ఓటమి చెవి చూసినా కానీ, ఆయన 2 నియోజకవర్గాల్లో ఓడిపోయినా కానీ ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే పర్యటిస్తుండడం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఎప్పుడెప్పుడు అప్డేటెడ్గా ఉండటం, కాబట్టి ఆయనకి ఎప్పుడు ప్రజల్లో ఉండడమే దీనికి కారణం అంటారా, లేకపోతే ఏంటి విజయానికి? అంటే గతంలో ఎంత భారీ ఓటమో ఈసారి అంత భారీ విజయం అని చెప్పుకోవాలి. ఇప్పుడు విజయ్ గారు ఎలా ఉంటుందంటే అతను రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి దాని నుంచి రాలేదు. అవును, చిరంజీవి గారు పార్టీ పెట్టారు, అందులో కొంతకాలం ఏదో పార్ట్ టైం కొంత ఎంగేజ్ అయ్యాడు, తర్వాత బయటకు వచ్చాడు, అది వేరే విషయం తప్పితే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. మళ్ళీ ఈ స్టార్లకు ఎలా ఉంటుందంటే విజయ్ గారు, మీకు తెలియనటువంటి విషయం కాదు, ప్రజలు కూడా బాగా తెలుసు. ఒక 2-3 సినిమాలు హిట్ అయ్యి బాగా స్టార్డమ్ వచ్చిన తర్వాత వాళ్ళని పొగుడుతూ ఉండాలి, గొడుగులు పడుతూ ఉండాలి, వాళ్ళు కింద కాలు పెడితే ప్రాబ్లము, నీళ్లు తాగకపోతే ప్రాబ్లము, నీళ్ళు ఇవ్వాలంటే ప్రాబ్లము, ఇలాంటి దానికి మమేకమై ఉంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో తను పూర్తి స్థాయిలో పార్టీగా మారి 2 స్థానాల్లో ఓడిపోయిన తర్వాత అసలు ఆ రాష్ట్రాన్ని పట్టుకుని అంతకాలం ఉంటారని ఎవరు అనుకోలేరు. ఫస్ట్ అంటే ప్రజల్లో మనం మొదట్లోనే చెప్పాం, ప్రజలతో ఓడిపోయినప్పటికి కూడా గెలిచిన ఒక్క సీటు కూడా పోయి అధికార పార్టీలు చేరినప్పటికి కూడా తాను ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా, తన పైన అనేక సెటైర్లు వస్తున్నప్పటికీ కూడా, అనేక రకాలుగా హ్యూమిలేషన్ క్రియేట్ అవుతున్నప్పటికి కూడా ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా అదే ప్రజలతో మమేకమై పనిచేయడం వల్ల, అంతేకాకుండా 2-3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పైన వస్తున్నటువంటి వ్యతిరేకతను మనం ఎన్క్యాచ్ చేసుకోగలేకపోతే మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తారు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు, ఖచ్చితంగా కూటమి కావాలి అనేటటువంటిది భిన్న ధృవాలుగా ఉన్నటువంటి బీజేపీ టీడీపీని ఏకతాటిపైకి తీసుకొచ్చి, అసలు అందరూ అనుకున్నారు 40 సీట్ల పైన జనసేన ఖచ్చితంగా పట్టుబడుతుంది, 40 పైన పట్టుబట్టి పోటీ చేస్తారనుకున్నాను. 10 స్థానాలు తగ్గినా సరే ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మన అందరి లక్ష్యం ప్రభుత్వాన్ని దించాలి అనేటటువంటి విధంగా తన పార్టీ శ్రేణులకు కూడా పదే దిశానిర్దేశనం చేస్తూ, మరొక వైపు చంద్రబాబు నాయుడు గారితో ఈ ఉన్నటువంటి భేషజాలకు పోకుండా బీజేపీకి ఇవ్వాల్సిన దగ్గర బీజేపీకి, వీళ్ళు తీసుకునే దగ్గర వీళ్ళు తీసుకొని, ఇవన్నీ ఒకవైపు అయితే కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం. ఎందుకంటే జనసేన పోటీ అయిన దగ్గర జన సైనికులు టీడీపీకి వేయరేమో, బీజేపీకి వేయరేమో అనేటటువంటి పరిస్థితి నుంచి ఖచ్చితంగా అక్కడ మన గుర్తే ఉందనుకోవాలి, మనం పోటీ చేస్తున్నట్టే మనం భావించాలని చెప్పి వాళ్ళకు దిశానిర్దేశనం చేసి ఓట్ ట్రాన్స్ఫర్ అయితే చాలా బాగా జరిగింది. ఓట్ ట్రాన్స్ఫర్ కనిపిస్తోంది. మనం అందుకే చెప్పాం విజయ్ గారు, మీరు రాయలసీమ ఇప్పుడు సొంత వైఎస్ గారి సొంత జిల్లా కడప నుంచి మొదలుకొంటే మనం శ్రీకాకుళం వరకు కూడా, అక్కడ ఇచ్చాపురం వరకు తీసుకున్నా, లేకపోతే విజయనగరం ఇటువైపు పల్నాడు వైపు తీసుకున్నా, ఉత్తరాంధ్ర వైపు ఏ ప్రాంతంలో తీసుకున్నా ఒకే రకమైనటువంటి రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయంటే దీని వెనకాల కూటమి యొక్క ప్రభావం చాలా పాజిటివ్గా కనిపించింది. ప్రభుత్వం ఏంటంటే వీటన్నిటికి మించి మేము డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాము, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాము, అంతా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో పనిచేస్తున్నాం, మనకే వస్తాయి అనేటటువంటి విధంగా ఉన్నట్టుంది. ఒక సంస్థ కేకే సంస్థ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి ఎగ్జిట్ ఫలితాల్లో కూడా ఇలాంటి రిజల్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు బాగా పేరుందనుకున్న సంస్థ ఆరా లాంటి వాళ్ళు కూడా పప్పులో కాలేయడం కాదు, కంప్లీట్ గంగలో కలిసినటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి విధంగా ఉంది. ఎందుకంటే ఒక్కసారి మనం కేకే సర్వేని చూసినట్లయితే దాదాపుగా ఎగ్జాక్ట్గా ఇచ్చింది. గతంలో ఇప్పుడు 2 సార్లు కూడా అంటే ఈ ఎగ్జాక్ట్ పోల్స్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చారో అవే ఎగ్జాక్ట్ పోల్స్ రావడం ఒక కేకే సంస్థ మాత్రమే నాకు చేయగలిగింది. అంటే ప్రజల్లోకి వెళ్ళి నిజంగా సర్వే చేసిన సంస్థగా దీన్ని భావించాలా ఇప్పుడు? అంటే ఈ 2 ఫలితాలను చూసిన తర్వాత అంతకుముందు ఆరా కూడా కొన్నిట్లో సక్సెస్ అయింది కాదని మనం చెప్పడం లేదు, కానీ ఇంత ఎగ్జాక్ట్గా వచ్చిందంటే మనం ఇందాక చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకు వీళ్ళు గెలవగలిగారంటే ప్రజలతో మమేకమయ్యారు. ఎందుకు వాళ్ళు కేకే సంస్థ ఈ రిజల్ట్స్ ఇవ్వగలిగిందంటే ప్రజల నాడిని పట్టుకోగలిగింది. అక్కడ ఇప్పుడు ఒకసారి పేరు వచ్చిన తర్వాత నేను కమర్షియల్ అయిపోయి డబ్బులు ఇస్తే ఒక రిజల్ట్, డబ్బులు ఇవ్వకపోతే ఇంకొక రిజల్ట్, నాతో పని చేయించుకుంటే ఒక రిజల్ట్, లేకపోతే ఇంకొక రిజల్ట్ ఇచ్చేదానికంటే కూడా ఏ పార్టీ కోసమో పదవుల కోసమో డబ్బుల కోసమో సర్వే చేయకుండా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటటువంటి చేయగలిగితే ఇప్పుడు ఎగ్జాక్ట్ అనేటటువంటి ఫలితాలు ఎగ్జిట్లో ఏవైతే వచ్చాయో వాటికి ఎగ్జాక్ట్గా వస్తున్నాయంటే వీళ్ళు ప్రజలతో మమేకమై ఓటర్ నాడి పట్టుకొని ఇచ్చారు అనేటటువంటిది. సరే వీళ్ళు ఇవ్వడం వల్ల 2 రోజులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 150 గెలుస్తాయి అన్నారు అనుకోండి, 2 రోజులు వాళ్ళు హ్యాపీగా పడుకుంటుంటారు, నిద్రపోతారు.
విషయం ఏంటనేది ఈ రోజైతే తెలుస్తుంది కదా. అవును. దాన్ని పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే సంస్థ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. రేపు ఆరామ్ మస్తానంటే నిన్నటి వరకు ఉన్నటువంటి వాల్యూ ఈ రోజు ఉండదు. కేకే అనేటటువంటి సంస్థకు సంబంధించి మనం తీసుకుంటే గతంలో పెద్దగా షైన్ కాకపోయినా ఈ ఎన్నికల్లో ఏమైపోయిందంటే అంత డిఫరెంట్గా మిగతా అన్ని సర్వేలు ఒక రకంగా వస్తే కేకే సంస్థ ఇంకొక రకంగా ఇచ్చింది అనేటటువంటి బాగా చర్చ జరిగింది. కాబట్టి అది ఈరోజు రుజువైనటువంటి నేపథ్యంలో వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ గతం కంటే 1000% పెరగడానికి ఆస్కారం ఉంది. దీన్ని ముందు నిలుపుకోవాలంటే వీళ్ళు కూడా ఏ పార్టీతోటి, ఏ కూటమితోటి, ఏ వ్యక్తులతోటి సంబంధం లేకుండా, ఆర్థికపరమైన లావాదేవీలు లేకుండా వీళ్ళు స్వతహాగా చేయగలిగితే దీన్ని నిలుపుకోగలుగుతారు. దీనికి మించి ముందుకు పోవాలనుకుంటే ఎగ్జాక్ట్ ఫలితాలు వస్తేనే ఎవరైనా నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. కానీ వాళ్ళు సొంతంగా మళ్ళా రాజకీయ కుంపటిని లాగా పెట్టుకొని వాళ్ళు చేసి ఒక కమర్షియల్ కార్పొరేట్ కంపెనీ లాగా చేయగలిగితే మిగతా అన్ని ఎగ్జిట్స్ పోల్స్ ఇచ్చిన సంస్థలకు వీళ్ళకు సేమ్ ఒకటే రకమైనటువంటి అభిప్రాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్, మరో బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబును ఆలోచిస్తున్నారంట. ఇప్పటికే ఎన్డీఏ పెద్దలంతా కూడా, మోదీ కూడా కొద్దిసేపటి క్రితమే చంద్రబాబుకు ఫోన్ చేసి ఆయన్ను అభినందించడం కూడా జరిగిందంట. అంటే మొత్తంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఎంపీ స్థానాలకు సంబంధించి ఇక టీడీపీకి ఎక్కువగా వచ్చాయి కాబట్టి అటు ఎన్డీఏకి కేంద్ర విషయంలో చూసుకున్నట్లయితే అనుకున్నంత స్థాయిలో రాలేదు. అఫ్ కోర్స్ వాళ్ళు గెలుస్తున్నారు, 295 స్థానాలు ఇప్పటికే ఆధిక్యంలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళే విన్ అవుతున్నారు. ప్రధానమంత్రిగా మళ్ళీ మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానాలు కూడా కీలకంగా మారినాయి కాబట్టి దీనికి సంబంధించి చంద్రబాబు ప్రాముఖ్యత ఏ విధంగా ఉండబోతోంది? గతంలో మాదిరిగానే ఆయన మళ్ళీ చక్రం తిప్పబోతున్నారా? కేంద్రంలో ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఇప్పుడు ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి రావడం అనేది ఒకవైపు అయితే, కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అందులో ప్రధానిగా నరేంద్ర మోడీ గారు రావడము ఒకటి. పూర్తి అబ్జల్యూట్ మెజారిటీతో రాలేదనేది మనం మర్చిపోకూడదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఎన్డీఏ కూటమి పక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళందరి మద్దతుతోటే రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో అత్యధిక స్థానాలు ఉన్నటువంటి వాళ్ళకు ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా గత అనుభవం అనుకోండి, ఆ సీనియారిటీ గతంలో ఎన్డీఏ కూటమిలో ఉండి చేసినటువంటిది కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు కీలకంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక చంద్రబాబు నాయుడు గారే కాకుండా ఆయనతో పాటుగా జనసేన 2 స్థానాలు వీళ్ళన్నీ కలుపుకుంటే కనుక దగ్గర 20 దాటిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు ఒక కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నేనేం కోరుకుంటున్నానంటే మీ ద్వారా కేంద్రం ఇప్పటి వరకు సరే ఈ 2 తెలుగు రాష్ట్రాలను ఏ విధంగా చూసిందని పక్కన పెడితే, రానున్న రోజుల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాలకు రావాల్సినటువంటి విధంగా నిధులు, ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు మనం పదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే పునర్విభజన చట్టంలో పెట్టినటువంటి విధంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దానిలో వాళ్ళు రావాల్సినటువంటి వాటను తెచ్చుకోవడం, కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నటువంటి ఏపీకి ఖచ్చితంగా వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ అనేటటువంటిదా, లేకపోతే స్పెషల్ స్టేటస్ అనేటటువంటి గతంలో ఉన్నటువంటి డిమాండ్ను మళ్ళీ తెరపైకి తీసుకురావడమా, ఈ నష్టపోయినటువంటిది పోలవరానికి సంబంధించి ఇప్పటికి కూడా పూర్తిగానటువంటి నేపథ్యంలో, జాతీయ హోదా ఇచ్చినప్పటికీ కూడా పూర్తిగానటువంటి నేపథ్యంలో కొంత ప్రెజర్ బిల్డప్ చేసి ఖచ్చితంగా పనులు చేయించుకోవడానికి, చాకచక్యంగా వ్యవహరించడానికి వెనకాల ఎలాగూ పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి కొంత మేరకు ముందుకు తీసుకెళ్లడానికి ఎన్డీఏ కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామ్య పక్షంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉందని నేను భావిస్తున్నాను. ఎస్, ఇకపోతే అంటే ఒక్కసారిగా మనం జగన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఆయన పదే చెప్పిన మాట కేవలం నన్ను చూసి ఓటేయండి, మీ ఇంటికి సంక్షేమం అందితేనే ఓటేయండి అంటూ ఆయన పదే చెప్పుకొచ్చారు. ఆయన నమ్మకం అంతా కూడా కేవలం జగన్ అనే ఇమేజ్ని చూసే ప్రతి ఒక్కరు ఓటు వేస్తారని ఆధైర్యంతో చాలా మందిని ఎమ్మెల్యేలను కూడా అటు ఇటు మార్చేయడం కావచ్చు, అభ్యర్థులను అటు ఇటు మార్చేయడం కావచ్చు, కొత్త వాళ్ళని పెట్టడం కావచ్చు జరిగింది. అంటే ఇది సక్సెస్ అవుతుందా, సక్సెస్ అవ్వదా అని చాలా మంది భావించారు. కాకపోతే ఏ మాత్రం సక్సెస్ అవ్వకుండా ఇప్పుడు కేవలం 14 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోతారేమో అనేటువంటి ఒక పరిస్థితి కూడా మనం స్క్రీన్ ద్వారా చూస్తున్నాం. అంటే ఎందుకు ఆయన గతంలో కూడా ఒక మాట చెప్పేవాళ్ళు, ఆయన ఎక్కువగా పదే చెప్పేది ఏంటంటే, నిప్పులు కక్కుకుంటూ నేను ఇంగికి ఎగిరిపోతే నిబ్రాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేను నేలకు ఒరిగిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అంటూ చెప్తారు. అంటే అంత విన్ అయితే అంతా ఒక నా పేరే చెప్పుకుంటారు, లేకపోతే నేను ఓడిపోయినా కానీ జగన్ ఏమీ చేయలేదు, లేకపోతే జగన్కి ఏమీ చేత కాదు అంటూ ఆయన చెప్పుకుంటారు అని చెప్పారు. ఈరోజు అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకప్పుడు ఆయన 151 స్థానాలతో అంత మెజారిటీతో గెలిస్తే జగన్ గొప్ప పొలిటికల్ స్ట్రాటజీస్, అందుకే జగన్ ఈ రేంజ్లో గెలిచారని చెప్తున్నారు. ఈరోజు ఆయన కేవలం 14 స్థానాలు రావడంతో జగన్ ఏ మాత్రం పొలిటికల్గా అంచనా వేయలేకపోయారు, కేవలం 14 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారని చెప్తున్నారు. ఎలా చూడాలి? జగన్ ఏమన్నా పప్పులో కాలేశారా రాజకీయంగా? అంటే ఇప్పుడు ఒకవేళ జగన్ ఇక్కడే 120-130 సీట్లు ఒకవేళ వచ్చి ఉంటే
దేశం మొత్తం ఏమనుకునేటటువంటి వాళ్ళంటే సోషల్ ఇంజనీరింగ్ అనేటటువంటిది ఈ సీట్ల కేటాయింపులో పేదల పక్షపాతి కులాలు మతాలు ఇవన్నీ చూసుకొని ఇచ్చారు కాబట్టి సక్సెస్ అయ్యాడు. దేశం మొత్తం ఇదే ఫార్ములాను ఫాలో కావాలనేటటువంటిది తెరపైకి తీసుకొచ్చేవాళ్ళం మనం కూడా. ఈవెన్ రాజకీయాల్లో ఎలా అంటే అనేక సందర్భాలు చెప్తారు, మీకు మీ మనసులో ఏమున్నా సరే ఒక అభ్యర్థికి టికెట్ ఇస్తున్నామంటే గెలుపు గుర్రం అనేటటువంటిదే చూడాలి. ఎందుకంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, పేదలకు ఎంత సంక్షేమం తీసుకురావాలనుకున్నా, పేదలకు ఉపయోగపడాలనుకున్నా, ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకున్నా ఫస్ట్ మీరు ఆ సీట్లో కూర్చోవాలి. సీట్లో కూర్చోవాలంటే ఇక్కడ ఏంది, నా దగ్గర ఎంత డబ్బు ఉంది, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, నేను ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా అనేది కాదు, సంఖ్యాబలం అక్కడ అవసరం. ఆ సంఖ్యాబలాన్ని మనము తెచ్చుకోవడానికి అవసరమైనటువంటి స్ట్రాటజీస్ కనుక వాడకపోతే ఖచ్చితంగా దెబ్బతినే ప్రమాదం ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇది రెండవది ఏంటి, నన్ను చూసి అంటే మిమ్మల్ని చూసి వేసేది మీరు నిలబడ్డ దగ్గర ప్రజలు అదే చేశారు, మిమ్మల్ని ఓడగొట్టలేదు, మిమ్మల్ని గెలిపించారు. మీ మంత్రులందరూ గమనించారు లేదా, ఆ స్థానంలో కూడా గతం కంటే మెజారిటీ ఖచ్చితంగా తగ్గుతుంది. మెజారిటీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కూడా కుప్పంలో గతంలో వచ్చిన దానికంటే తగ్గుతుంది. దాన్ని మనము అది పెద్దగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఈ మనం 2-3 రోజులు విజయ్ గారు మీకు తెలియదు కాదు, ఓ నెల రోజులు గుర్తుంచుకుంటాం మెజారిటీ ఎంత గెలిచామా లేదా, అంతే కదా, గెలుపోవటంలో అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, పదే చెప్తా ఉన్నాను వచ్చినప్పటి నుంచి. మన స్క్రీన్లో కూడా మీరు కూడా సబ్జెక్టు కరెక్షన్ పీసీఆర్ ఏమైనా అప్డేట్ ఉంటే ఇస్తారేమో. ఒక్క మంత్రి కూడా ముందంజలో ఉన్నట్టుగా మనకు అనిపించట్లేదు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దాన్ని బట్టి మీరు ఏ టీంనైతే పెట్టుకొని యుద్ధం చేయడానికి వెళ్ళారో, మేము సిద్ధం, యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా మేము సిద్ధం అని చెప్తూ వచ్చారో, ఆ యుద్ధంలో ఉన్నటువంటి సైనికులు ఒక్కరు కూడా నిలబడలేని పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే ఖచ్చితంగా ఆ సైనికులకు ఎవరైతే మీరు అండగా ఉండాలనుకున్నారో, సైనికులకు ముందుండి మీరు నడిపించాలనుకున్నారో, మీరు ఫెయిల్ అయినట్టుగానే లెక్క. అది జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయినట్టుగానే లెక్క. ఎందుకంటే వీటన్నిటిని పసిగట్టకుండా చేయడం వల్ల, వేసినటువంటి తప్పటడుగుల వల్ల జరిగినటువంటిది. పదే మీడియా, సోషల్ మీడియా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఏకపక్ష నిర్ణయాలుగా తీసుకునేటటువంటి పరిస్థితి. వీటన్నిటికీ మించి కొంత రివెంజ్ పాలిటిక్స్ అనేటటువంటివి గత 1 year నుంచి ఎక్కువగా కనపడేటువంటిది. చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించినటువంటి కార్యక్రమం నుంచి మొదలుకుంటే తర్వాత జరిగిన పరిణామాలన్నీ తీసుకున్నప్పుడు ఇవి ప్రజల్లో బాగా బలంగా నాటుకుపోయాయి. ఎందుకంటే కొన్ని అంశాలను రివెంజ్ పాలిటిక్స్ కంటే కూడా వాస్తవాలను బయట పెడుతూ పరిపాలన కొనసాగించారు. కానీ అదే పనిగా రివెంజ్గా మాట్లాడేటటువంటి విధంగా తీసుకున్నప్పుడు ప్రజలు దాన్ని ఒక పెద్దతనంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఆరాధించేటటువంటి వ్యక్తిని కొంతమేరకు ఇబ్బందులకు గురి చేస్తే కనుక అది ప్రజలు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటటువంటి విధంగా తీసుకునే ప్రమాదం ఉంది అనడానికి ఈ ఎన్నికలు ఇంకో విషయం ఏంటంటే, మీరు చెప్పింది ఈ చంద్రబాబు అరెస్టుకు సంబంధించి, చంద్రబాబు అరెస్టు దగ్గర నుంచి రాజకీయ పరిణామాలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి. అప్పుడే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబును జైల్లో కలవడం కావచ్చు, బయటకు వచ్చి కూటమి కలిసి పోటీ చేస్తుందని ఆయన ప్రకటించడం కావచ్చు, ఆ తర్వాత దిశగా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు కావచ్చు, అక్కడి నుంచి ఒక్కసారిగా రాజకీయ ముఖ చిత్రం ఆంధ్రప్రదేశ్లో మారిపోయింది. అప్పటి వరకు జనసేన సొంతంగా పోటీ చేస్తుంది, బీజేపీ సొంతంగా పోటీ చేస్తుంది, ఈ చర్చ ఎక్కువగా నడిచేది. కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబును వెళ్ళి జైల్లో కలిసి వచ్చిన తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారిపోయి ఈరోజు ఇలాంటి రిజల్ట్ వచ్చింది. ఒక్క తప్పు చేయకుండా ఉండాల్సిందేమో, ఒకవేళ అది చేసుంటే ఇంటెన్షనల్గా. అంటే అదే మనం అనేది కూడా ఉన్నటువంటి దాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు మీరు ఉదాహరించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు తనకు తాను వెళ్ళడం, కలవడం, బయటకు వచ్చి ఇరు పార్టీల కంటే కూడా తానే కూటమికి సంబంధించినటువంటి కలిసి పోటీ చేస్తున్నామని చెప్పినటువంటి పరిణామం, ఇవన్నీ ప్రకటనలు చేయడం. వీటితో పాటుగా మనం చూడాల్సినటువంటి ఈ ఎన్నికల్లో ఒక అంశాన్ని మనం మర్చిపోకూడదు ఈ రిజల్ట్స్ రావడానికి. అది చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు యాక్టివ్ ఉన్నటువంటి నారా లోకేష్ను ఈ ఎన్నికల్లో తనను కొంత పరిమితంగా, తనను ఒక బౌండరీ పెట్టి అక్కడ వరకే పరిమితం చేయడం అనేది. రెండవది బాలకృష్ణ గారి మిగతా వాళ్ళని కూడా పెద్దగా ఇందులో ఎక్కడ కూడా తెరపైకి తీసుకురాకుండా కొంతమేరకే పరిమితం చేయడం అనేటటువంటిది. కూటమి అనేసరికి ఇక్కడ ఏమైంది, బీజేపీ, టీడీపీ నుంచి ఖచ్చితంగా మనకు కనపడే చంద్రబాబు నాయుడు, ఇక్కడ జనసేన నుంచి కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ప్రధానంగా ముందుండి నడిపించడం వల్ల వీళ్ళ ల్యాప్సెస్ కానీ, లేకపోతే మళ్ళా నారా లోకేష్ బాబు వీళ్ళంతా వచ్చేసేసి ఏదో చేసేస్తారు గవర్నమెంట్ అనేటటువంటి దానికి కుటుంబాన్ని కొద్దిగా పక్కన పెడుతూ ఆ సీటు వరకే పరిమితం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు పర్యటించడం, సభలు సమావేశాలు కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా కలిసి ఉమ్మడిగా నిర్వహించినటువంటి సందర్భం, ఇవన్నీ కూడా ప్రజల్ని బాగా ఆకట్టుకోగలిగే. వీటితో పాటుగా మనం చూడాల్సినటువంటిది
కేంద్రంలో ఎన్డీఏ కనుక అధికారంలోకి వచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ జట్టు కడితే మాకు ఇప్పటి వరకు ఏదైతే రాలేదనుకుంటున్నామో ఇప్పటివరకు ఏదైతే సహాయం అందలేదనుకుంటున్నామో అవి రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి యువతలో కానీ అటువైపు ఉన్నటువంటి విఘ్నులుగా ఉన్నటువంటి వాళ్ళకు కానీ విద్యావంతులు కానీ కొంత ఆలోచన చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది ప్రజలు కూడా కొంతమేరకు ఆలోచన చేశారేమో, అందుకే ఈ ఫలితాలు ఎవరు ఊహించిన దానికంటే కూడా చాలా భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చాయేమో అని మనకు అనిపిస్తుంది. ఎస్, ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీరు ఇందాక మాట్లాడినట్లుగా మంత్రులకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా వెనుకంజలో ఉన్నారు, ఓడిపోయేటువంటి ఒక పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, చంద్రబాబు విషయంలో కావచ్చు, అంటే మంత్రిగా అయినటువంటి దాదాపు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని పోక్ చేయడం కావచ్చు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ విషయాన్ని చూసుకున్నట్లయితే పదే పదే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆయన వ్యక్తిత్వ హననానికి సంబంధించి కావచ్చు పాల్పడుతూ వచ్చారు. ఆయన కుటుంబానికి సంబంధించి 3 పిల్లలకు సంబంధించి ఇవి మాత్రమే మాట్లాడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ ఏమడిగినా కానీ అభివృద్ధి గురించి అడిగినా, లేకపోతే సంక్షేమం గురించి అడిగినా, ప్రాజెక్టుల గురించి అడిగినా, కేంద్రం నుంచి రావాల్సినటువంటి విషయాల గురించి అడిగినా, ఏదడిగినా కానీ ఒకటే సమాధానం ఉండేది వాళ్ళ దగ్గర నుంచి. పవన్ కళ్యాణ్ అసలు అడగడానికి ఏ విధంగా అర్హుడు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం ఈ విధంగా ఉందని చెప్పేవాళ్ళు. ఈవెన్ ఆర్కే రోజా కూడా ఈరోజు వెనకంజలో ఉంది. ఆర్కే రోజా కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పారు. ఎలా చూడాలి వీళ్ళ వ్యాఖ్యలకు సంబంధించి? ప్రజలే బుద్ధి చెప్పారని చెప్పుకోవాలా, లేకపోతే వీళ్ళ అహంకార ధోరణికి? విజయ్ గారు, ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. మీరు ప్రస్తావించినటువంటి అన్ని అంశాలను నేను అంగీకరిస్తున్నాయి. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇందాక నారా లోకేష్ గారు మన బాలకృష్ణ గారి గురించి ఎట్లా మాట్లాడామో, పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ భరిస్తూ కూడా ప్రజల్లోకి వెళ్ళి తనకు తానే కొంత వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. అదంతా జరిగిపోయింది. ఇంకొక ప్రధాన కారణం మనం ఇక్కడ మర్చిపోకూడదు, షర్మిల అంశం, విజయమ్మ అంశం అనేటటువంటిది, మరోవైపు తన బాబాయి హత్యకు సంబంధించినటువంటిది, ఇవి చాలా కీలకంగా కూడా చర్చనీయాంశం అయ్యాయి. ఒకటి గమనించారా వేణు గారు, 2019లో ఈ బాబాయ్ హత్యకు సంబంధించి ఎంత హైలైట్ అయిందో దానికి మించి ఈసారి ఎలక్షన్స్ లో అది హైలైట్ అయింది. ఎక్స్పెక్ట్ చేసి ఉండదు వైసీపీ. అదేమో అప్పుడు ఎలక్షన్ ముందే జరిగింది. వాస్తవాలు ఏంటనేటటువంటి బయటకు రావడానికి సమయం పట్టింది, ఒక 5 సంవత్సరాలు పట్టింది. ఇంకోటి ఏమైందంటే అక్కడ మీరు గమనించాలి, హత్య జరిగినటువంటి సమయంలో అధికారంలో ఉన్నది టీడీపీ. అంటే అక్కడ ఎవరైనా ఏం ఆలోచన చేస్తారు, వీళ్ళకేం సంబంధం ఉంటుంది, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, బాబాయ్ కదా అనేట అది తెలుసుకునే లోపే ఎన్నికలు వచ్చి జరిగిపోయింది. ఇక్కడ మనం అది ప్రస్తావిస్తున్నాం. రెండవది ఏంటంటే ఇక్కడ విజయమ్మకు సంబంధించి, అంటే ఒక తల్లి తన చెల్లికి సంబంధించి ఆ ఎన్నికల్లో అప్పుడు చేసినటువంటి ప్రయత్నం ఏంటి, ఇక్కడ వచ్చేసరికి అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబాన్ని ఏ విధంగా, అంటే పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని విమర్శిస్తూ ఎత్తి చూపుతూ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి ఏంటి అనేటటువంటిది కూడా ప్రజలకు చర్చనీయాంశమైంది. ఈ అన్ని అంశాలు, అంటే ఇప్పుడు కర్నూలు సాగుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పీఠముడిగా మారి వెనక్కి పోవడానికి కారణమయ్యాయి. ఈ పాజిటివ్గా ఉన్నటువంటి అన్ని అంశాలను టీడీపీ నుంచి కానీ, కుటుంబం నుంచి కానీ, ఇంకొక అంశం నుంచి కానీ బయటకు రాకుండా చూసుకోవడంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనేది మనకు అనిపిస్తున్నటువంటి. అందుకే కదా, ఎందుకంటే గెలుపొందినటువంటి స్థానాల్లో కూడా మీరు చూడండి, ఎక్కడ కూడా వేల మెజార్టీ ఉంది కానీ తక్కువ మెజార్టీతోటి అటు ఇటుగా పోయినటువంటిది ఏం మనకు కనిపించట్లేదు. అంటే ఈ మూల నుంచి తీసుకుంటే మనం ఇచ్చాపురం వరకు పోయినా కానీ, హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు పోయినా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏది తీసుకున్నప్పుడు కూడా ఒకే రకమైన కొన్ని జిల్లాల్లో అయితే ఖాతా కూడా, ఉమ్మడి జిల్లాలుగా తీసుకుంటే ఖాతా కూడా ఓపెన్ చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది అధికార పక్షానికి. అంటే ఇవన్నీ తీసుకున్నప్పుడు ప్రజలు మనం మాట్లాడే ప్రతి అంశాన్ని గమనిస్తారు. అవకాశం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. డబ్బు ఒకటే కాదు, మనిషికి సంబంధించినటువంటి మానవీయ విలువలతో కూడినటువంటిది. ఇతరులను మనం అపహాస్యం చేస్తున్నప్పుడు, ఇతరులను హేళన చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి వెకిల్ చాస్తులు అనేటటువంటి కూడా ప్రజలు గమనిస్తారు అనడానికి ఈ ఫలితాలు ఉదాహరణ ఏమని మనకు అనిపిస్తాం. అవును. ఇకపోతే మీరు అన్నట్లుగా షర్మిల విషయం కావచ్చు, విజయమ్మ విషయం కావచ్చు, అంటే విజయమ్మ చివరిలో కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, నేను షర్మిలకే సపోర్ట్ చేస్తున్నానని. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభావం చూపాయంటారా? ఎందుకంటే వైఎస్ అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు జగన్ గెలుపులో గతంలో 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గెలిచారో, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఉన్నటువంటి అభిమానులు, అభిమాన గణం కంటిన్యూ అయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించింది అదంతా కూడా. కానీ అదే కుటుంబం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత భార్య అయినటువంటి విజయమ్మ కావచ్చు, కూతురైనటువంటి షర్మిల
షర్మిల కావచ్చు జగన్కు దూరం అయిపోవడంతో ఆ ప్రభావం ఎంతవరకు పడింది? దాంతోపాటుగా ఓటింగ్ కూడా ఇప్పుడు క్రిస్టియానిటీ ఓటింగ్ మొత్తం కూడా ఒక్కసారిగా జగన్కి పడకుండా కొంత షర్మిల వల్ల చీలిపోయింది, అనిల్ కుమార్ ప్రత్యక్ష కామెంట్స్ చేయడం వల్ల కూడా చీలిపోయిందంటూ చెప్తుంటారు. దానికి సంబంధించి ఎంతవరకు ప్రభావం పడింది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు షర్మిల గారు పదే పదే చెప్తారు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. అవును, అక్కడ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. అదేవిధంగా అంతకుముందు కలిసి వచ్చినటువంటి ఆ మతానికి సంబంధించి ఒక ఫలానా మతం వాళ్ళు ఎక్కువ మంది ఉండడము, ఆ ప్రాంతంలో ఎక్కువ ఉండడం, వాళ్ళంతా వన్ సైడ్ పడ్డటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం గతంలో. అదంతా ఒకవైపు కనిపిస్తూ ఉంది. ఈసారి మనకి ఏమైందంటే ఓన్లీ నెక్ టు నెక్ ఉండేదానికంటే కూడా బహుముఖ పోటీగా మారినటువంటి సందర్భం. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం మనకు కౌంటింగ్ అయిపోయిన తర్వాత లెక్క చూస్తే కనుక ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకు అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఒకటే అనుకున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి గతంలో 2019లో పడ్డ ఓట్లు ఎక్కువ మేరకు చీలి ఈసారి కాంగ్రెస్ పార్టీకి పడడానికి ఆస్కారం ఉంటుంది. అది దాని వెనుకాల ఖచ్చితంగా షర్మిల గారి ప్రయత్నం ఉంటుంది. అదేవిధంగా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటిది ఉంటుంది, బ్రదర్ అనిల్కి సంబంధించినటువంటిది ఉంటుంది, విజయమ్మ విడుదల చేసిన వీడియో గురించి కూడా ఉంటుంది. కాబట్టి వైఎస్ అభిమానులు అనేటటువంటి వాళ్ళు గంపగుత్తగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట లేకుండా ఖచ్చితంగా కొంతమంది షర్మిల వైపు కూడా నిలవడం వల్ల ఇలాంటి ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం. అదొక కారణం, అదే కారణం అని నేను చెప్పట్లేదు. అది కూడా కర్ణుడి చావుకు 1,00,000 కారణాల్లో అదొక కారణం డెఫినెట్ గా. అంటే మళ్ళీ కూడా ప్రస్తావిస్తున్నాను ఈ అంశాన్ని, ఎందుకంటే ఇటు రోజా కావచ్చు, అనిల్ కుమార్ కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి పదే పదే పోక్ చేస్తూ వచ్చారు. అంటే స్వయంకృతాపరాధం అనుకోవచ్చా? అవన్నీ చేయడం వల్లే ఈరోజు ప్రజలకు ప్రజలు చీత్కరించుకొని విసిగిపోయి అసలు ఏంటి కామెంట్స్, లేకపోతే ఏంటి వ్యాఖ్యలు, అభివృద్ధి గురించి చెప్పరు, వాళ్ళ శాఖల గురించి సంబంధించి ఏ ఒక్కరు ఒక అప్డేట్ ఇవ్వరు, మంత్రులు అయ్యుండి కూడా ఎందుకు గెలిపించాలని ప్రజలు ఏమైనా భావించారా? ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చా? మంత్రులు మాట్లాడేటటువంటి భాషలో బాధ్యతారాహిత్యం అనేది కనపడ్డది. మీకు ఒక అంశానికి సంబంధించి అంటే ఇక్కడ ఒక్క విషయం వేణుగారు, ఒక చిన్న డౌట్, నిజానికి పెద్ద డౌట్. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రమేయంతో వీళ్ళంతా మాట్లాడారా, లేకపోతే ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేయకుండా వీళ్ళు ముఖ్యమంత్రి మెప్పు పొందడం కోసం మాట్లాడారా? మనకు ఇంటర్నల్గా ఏం జరిగింది తెలియదు, కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మంత్రి స్థాయిలో ఒకసారి మాట్లాడిన తర్వాత రెండోసారి కూడా మాట్లాడుతున్నాడు అంటే ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండా మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఏదైనా తప్పుగా మాట్లాడినా, అసంబద్ధంగా మాట్లాడినా, ఇతరుల ఒక క్యారెక్టర్ను హననం చేసేటటువంటి విధంగా మాట్లాడినా ప్రభుత్వం గమనిస్తుంది. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పిలిచి వార్న్ చేస్తాడు, ఇలాంటి భాష మీరు మాట్లాడొద్దని. అంటే వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు అంటే నేను తెలియకుండా జరిగిందని నేనేమనుకోవట్లేదు. నేను చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే అది తెలిసే జరిగి ఉంటుంది, మీరు ఇలా దాడి చేస్తేనే మంచిది అనేటటువంటి విధంగా వదిలేసి ఉంటారేమో. అదే ఈరోజు గుదిబండగా మారింది, అదే ఈరోజు ఇబ్బందికరంగా మారింది, అదే ఈరోజు అధికారానికి దూరం చేసింది అనేటటువంటి. ఎందుకంటే మంత్రి అనేటటువంటి వాళ్ళు చాలా ప్రజాప్రతినిధే బాధ్యతగా ఉండాలి. దానికి తోడు రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి వచ్చినటువంటి వాళ్ళు, ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రిగా వ్యవహరించేటటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి సమయంలో ఒక్క పదం కూడా తొలడానికి ఇటువంటి మారడానికి ఆస్కారం లేదు. అది వాటికి మించి జరిగింది అంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఓటమిని వాళ్ళే ఆహ్వానించినట్టుగా, వాళ్ళ యొక్క తప్పిదాలను వాళ్ళే ప్రజలకు తీసుకెళ్ళినట్టుగా. ఎందుకంటే వాళ్ళు నిర్వహించే శాఖ పైన అవగాహన లేకుండా తప్పులేదు, తెలుసుకొని చెప్తా అన్నా కానీ తప్పులేదు. కానీ ఇతరుల పైన అడిగినటువంటి వాళ్ళపైన పరుష పదజాలంతో అసభ్యకరమైనటువంటి ఏం పదం వాడుతున్నాము, ప్రజల్లోకి ఎలాంటి పదాన్ని వదులుతున్నాము, ఇది బూతులు స్ఫురిస్తుందా, బూతు గుర్తుకొచ్చేలా చేస్తుందా అనేటటువంటి అంశం కూడా మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల జరిగినటువంటి నష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఇక్కడ ఒకటే కాదండి, మనం చూడాల్సినటువంటిది తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఓడిపోయినప్పుడు కూడా అనేక సందర్భాల్లో చర్చల్లో వాళ్ళ యొక్క అహంకారపూరితమైనటువంటి మాటలు అనేది పదే వచ్చినటువంటిది. అంటే వాళ్ళు పని బాగా చేస్తూ ఉన్నారు, అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమం ఇస్తూ ఉన్నారు, కానీ మాట తీరులో కొంత తేడా వచ్చింది, ఉద్యమ సమయానికి ఇప్పుడు తేడా వచ్చింది. కాబట్టి ఇది జరిగిందని తెలిసిన తర్వాత కూడా కరెక్ట్ చేసుకునేటటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ తేరుకునే స్పేస్ ఉండే. అయినప్పటికీ కూడా మీరు చూడండి, ఎన్నిక జరిగిన తర్వాత, ఎన్నిక జరుగుతున్న సమయంలో, ఎన్నిక జరిగే కంటే ముందు కూడా పెట్టినటువంటి ప్రెస్ మీట్లలో కానీ
ప్రెస్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ అనేక సందర్భాల్లో వాళ్ళు వాడినటువంటి భాష మాట అనేటటువంటిది ఏదైతుందో ఇది ప్రజలను గాయపరిచింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మన మంత్రులు, ఇలాంటి వాళ్ళ మన ప్రజాప్రతినిధులు అనేటటువంటి అది వాడి 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 ఎలా అయిపోయిందంటే రోజు వాడే భాషలో ఇది ఒక భాగంలాగా మారిపోయింది. అది మంచిది కాదు. అది దాని యొక్క పర్యవసానమే ఈరోజు ఓటమికి ప్రధాన కారణమని నేను అనుకుంటున్నాను. అవును, మీరు గమనించాలో లేదో ఇట్లా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని పోక్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటు రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, వీళ్ళ మాటలకు సంబంధించి వీళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించి లాస్ట్కి వచ్చేసరి వాటిని కూడా బయట పెట్టేసి వాటిని కూడా హైలైట్ చేయడం జరిగింది. అంటే పార్టీ అధినేతల ప్రమేయం ఉందో లేదో కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం వీళ్ళందరి వ్యక్తిగత జీవితాలని కళ్ళకు కట్టినట్లుగా చూపించేశారు. అంటే మళ్ళీ ముందన్నట్లుగా కేవలం స్వయంకృతాపరాధమే అనుకోవచ్చు. ఇకపోతే ఈ విషయాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డిని చూసుకున్నట్లయితే అఫ్ కోర్స్ ఒక పొలిటీషియన్గా ఆయన ఎదిగినటువంటి తీరు ఖచ్చితంగా చాలా మందికి స్ఫూర్తినే చెప్పుకోవాలి. 0 నుంచి 151 సీట్లు గత ఎన్నికల్లో గెలిచిన వరకు ఆయన ప్రయాణించినటువంటి ఆ దారి ఏదైతే ఉందో ఒక పొలిటికల్గా చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అంటే ఏమీ లేనటువంటి ఒక వ్యక్తి 0 సీట్లతోటి ఈ స్థాయికి వచ్చారని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటుంటారు. ఈరోజు చూస్తున్నట్లయితే కేవలం 14 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి తీరు ఏ విధంగా ఉండబోతోంది? జగన్ భవిష్యత్తు, జగన్ రాజకీయ భవిష్యత్తు, వైసీపీ భవిష్యత్తు అసలు ఉంటుందా లేదా? ఈ కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. ఎలా ఉండబోతోంది? అంటే నేను ఏం కోరుకుంటానంటే వాళ్ళు చేసినటువంటి తప్పు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అసెంబ్లీకి 14 మందితో వచ్చినప్పటికి కూడా వాళ్ళని గౌరవించాల్సినటువంటి బాధ్యత సభ్యులు ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ పైన ఉంటుంది. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేటటువంటి విధంగా ఒక్క మాట, అసలు ప్రతిపక్ష హోదా వాళ్ళకి రావట్లేదు. హోదా గురించి మనం అనేది ఏంటంటే ప్రతిపక్ష హోదా వస్తుందా రాలేదా, గతంలో వాళ్ళకి వచ్చిందా రాలేదా పక్కన పెడితే సభ్యులుగా వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో హ్యూమిలేట్ చేయకూడదు. హ్యూమిలేట్ చేసినా, సభకు రాకుండా చేయాలనుకున్నా, సభలో వాళ్ళను ర్యాగింగ్ ఈ విధంగా ఈ మాటలతో చేస్తే వీళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లమే రేపు పొద్దున మీకు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సభలో మీరు ఏం చేయండి అంటే పూర్తి మెజారిటీ, పూర్తి కాదు 90% 80% మెజారిటీ ఉంది కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచి చర్చ జరగనియండి, సమస్య పైన అర్థవంతమైనటువంటి చర్చ జరగనియండి. ప్రతిపక్షాలు వాళ్ళకి తెలియక లేకపోతే గతంలో జరిగినటువంటి తప్పిదాలను ఒప్పుకున్న, మంచి సూచనలు ఇచ్చిన, సూచనలు మంచిగా ఉంటే కనుక తీసుకొని వాటిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లోపల ఆయనకు ఉన్నటువంటి ఆవేశానికి ఇమ్మెచ్యూర్డ్ అనుకున్నారు, కానీ కొన్ని నిర్ణయాలు మెచ్యూర్డ్గా తీసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇలాంటి అంశాలను చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చొని డిస్కస్ చేసి ఎక్కడ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయకుండా వాళ్ళపైన ఇలాంటి భాష వాడకుండా సభలోకి వాళ్ళని రాకుండా చేసేటటువంటి పరిస్థితులు తీసుకురాకుండా ఖచ్చితంగా మీరు తీసుకునే నిర్ణయాలు చర్చ పైన ఏ జరిగినా సరే చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళని అసెంబ్లీలో ఉండేలా చూసుకోండి, అసెంబ్లీలో వాళ్ళని గౌరవించండి. అది ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా గమనిస్తారు, మిమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారు. అంతేగాని ఈ 14 మందే కదా మేము తోసేస్తాం, బయట తోలేస్తాం అనుకుంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత డిఫరెంట్ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఏంటంటే ఈరోజు మొదటి రోజే శుభం కోరు అంటే ఇలా ఎందుకు చెప్తున్నాం అనే దానికంటే అలాంటి తప్పిదాలు వాళ్ళు చేశారు కాబట్టి మీరు మొదటి నుంచి ఆ తప్పిదాలు చేయకుండా జాగ్రత్త పడండి అనేది ఒక సూచన. అది అవును. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురంలో 70,354 ఓట్ల భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ విజయం అయితే ఖరారైపోయింది. అంటే పవన్ కళ్యాణ్ విజయానికి సంబంధించి, పవన్ కళ్యాణ్ మెజార్టీకి సంబంధించి 10,000 వస్తాయా, 20,000 వస్తాయా, లేకపోతే 50,000 అనేది ఇంకా ఎక్స్ట్రీమ్ అనుకున్నారు అందరూ. 50,000 మెజార్టీ వస్తే అది మామూలు విషయం కాదనుకున్నారు. దానికి సంబంధించి బెట్టింగ్స్ కూడా పెట్టుకున్నారు చాలామంది. ఫైనల్గా చూస్తే 70,000కు పైగా మెజారిటీ. ఏంటి అది? వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి అభిమానమా, లేకపోతే పిఠాపురం ప్రజల అభిమానమా? ఎందుకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చేశారు? మీరు కొద్దిగా ఇబ్బంది పడ్డారు చెప్పడానికి, కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారని కూడా చర్చకు తీసుకొచ్చారు. ఎస్, టు బి ఫ్రాంక్, ఎందుకంటే మనం వాస్తవాలు మాట్లాడుకున్నట్టు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆయన పోరాట పటిమ, ఆయన కమిట్మెంట్ ప్రజలంటే ఒక సినిమా తీసుకుంటే ఎన్ని కోట్లు వస్తాయో ఆయన కూడా తెలుసో తెలియదు, వాళ్ళ మేనేజర్కే తెలుసు అనుకుంటా. హ్యాపీగా ఎక్కడో తినుకుంటా హాయిగా ఏసీలోనే ఎక్కడో తిరుగుతూ పడుకోవచ్చు. ప్రజల కోసం పనిచేసి ప్రజల్లో ఉన్నాడు కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి ఈసారి కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా అధికారంలోకి వస్తారు రారు వేరే విషయం. అసలు జనసేన 1 గెలుస్తుంది 2 గెలుస్తుంది పక్కన పెడదాం. ఇలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకవేళ ఈసారి కూడా గెలవకపోతే రాజకీయాల్లో యువత కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళు కానీ రావడానికి ఆస్కారం ఉండేది కాదు. అవును. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ను దృష్టిలో పెట్టుకున్నటువంటి పిఠాపురంకి సంబంధించినటువంటి ప్రజలు అంత భారీ మెజారిటీ ఇచ్చారు. చర్చ ఏ విధంగా వచ్చిందంటే ఎన్నిక జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 6,000 ఓట్లతో ఓడిపోతున్నారు, 12,000 ఓట్లతో ఓడిపోతున్నారు అనేటటువంటి చర్చను తీసుకొచ్చి బెట్టింగ్లు కాశారు. బెట్టింగ్లు ఖాయమని కాదు ఇక్కడ, బెట్టింగ్లు ఉద్దేశం కాదు ఇక్కడ మనకు. అంటే జరిగినటువంటి విషయాలు 70,000 మెజార్టీని
గమనించలేనటువంటి ఎగ్జిట్ పోల్స్, ఏ విధంగా ఓటింగ్ జరిగిందో తెలియనటువంటి పరిస్థితిలో వేసేటటువంటి సంస్థలు, ఇంకా వాళ్ళు దేనికోసం చేశారు, ఎవరి కోసం చేశారు కూడా అర్థం కానట్టు, అసలు ప్రజల్లోకి వెళ్ళి చేశారా అనేది కూడా డౌటే ఉంటుంది. ఎందుకంటే ఒక 5,000 10,000 తోటి గెలిచారు ఓడిపోయారంటే దాన్ని పెద్దగా మనం సీరియస్ తీసుకోవడానికి ఆస్కారం లేదు. 60,000 70 అసెంబ్లీ, అది పార్లమెంట్ స్థానం కాదు కదా, అసెంబ్లీలో అంత స్థాయిలో వచ్చేటటువంటి మెజారిటీ అంటే అది ఏకపక్షంగా ఎన్నిక జరిగినట్టే లెక్క అది. రైట్. సో మొత్తంగా అయితే ఇటు కేంద్రం విషయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే కేంద్రంలో ఎన్డీఏ అనుకున్నంత స్థాయిలో అయితే రాబట్టలేకపోయింది. అంటే 400 స్థానాలు అంటూ ముందు నుంచి కూడా మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ కూడా పదే పదే చెప్తూ వచ్చారు. సరే, చివరిలో మోదీ దానికి సంబంధించి కేవలం కాంగ్రెస్ని డైవర్ట్ చేయడానికి, కాంగ్రెస్ ఆ విధంగా ఆలోచించడానికి మాత్రమే, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇటువంటి ఒక స్ట్రాటజీతో ముందుకెళ్ళామని చెప్పారు. వాట్ ఎవర్, ఎన్డీఏ అయితే 3వసారి అధికారంలోకి రాబోతోంది. కాకపోతే గతంలో ఇచ్చిన మెజారిటీ ఇవ్వకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటే 10 ఏళ్ల పరిపాలనలో లేకపోతే 10 ఏళ్ల ప్రభుత్వం కొనసాగింది కాబట్టి ఆ యాంటీ ఇన్కంబెన్సీ కొంత ఉందనుకోవచ్చా, లేకపోతే ఎలా చూడాలి? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా ఆసక్తికరమైనటువంటి ఫిగర్స్ వస్తున్నాయి. నేను మీతో మాట్లాడుతూ అప్డేట్ చేస్తాను. ఒక్కసారి షేర్ చేయండి. బీహార్లో 40 సీట్లు ఉంటే జేడీయూకి 14, బీజేపీ 13. ఛత్తీస్గఢ్లో 11 ఉంటే బీజేపీ 10 వచ్చాయి, అక్కడొకటి వాళ్ళకి కాపాడింది. అదేవిధంగా మధ్యప్రదేశ్ ఒకటి 29కి 29 బీజేపీకి వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉంటే హైయెస్ట్ సీట్లు వచ్చినటువంటిది సమాజ్వాదీ పార్టీ 35 సీట్లు. ఒక గంట క్రితం వరకు కూడా 37 సీట్లతో ఉన్న బీజేపీ ఇప్పుడు 34 సీట్లకు పోయింది. సమాజ్వాదీ పార్టీ ఒక సీట్ ఎక్కువ తెచ్చుకొని 35 సీట్లకు వచ్చింది. ఐఎన్సీ నేషనల్ కాంగ్రెస్, మన కాంగ్రెస్ పార్టీ 7 సీట్లతోటి ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మనకు ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే ప్రమాదాన్ని పసిగట్టినటువంటి బీజేపీ పార్టీ, అంటే అక్కడ సీట్లు తగ్గుతున్నాయని గమనించిన తర్వాత వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలిగారు. ఫుల్ ఫోకస్. ఎందుకంటే ఇక్కడ కనీసం 40-50 సీట్లు మనం తెచ్చుకోవాలి కూటమితోటైనా విడిగానైనా అనేటటువంటిది. అందులో సక్సెస్ అయ్యారు. ఎందుకు సక్సెస్ అయ్యారు? అందులో ఆంధ్రప్రదేశ్ ఒక్క దగ్గరనే అలోన్గా వాళ్ళ కూటమికి 20 సీట్లు వచ్చాయి. అదే తెలంగాణలో 8 సీట్లు వచ్చాయి వాళ్ళకు. అదేవిధంగా కర్ణాటకకి వెళ్ళండి, కర్ణాటకలో 17-18 సీట్లలో ఉన్నారు వాళ్ళు. కేరళలో వచ్చింది వాళ్ళకు. అంటే ఇక్కడ ఏమైపోయింది, మనం చూడాల్సినటువంటిది నష్టపోయినటువంటి ఉత్తరాదిలో నష్టాన్ని గమనించినటువంటి వాళ్ళు దక్షిణాదిలో రీకూపప్ చేసుకోవాలనుకున్నారు. మీరు చూడండి విజయ్ గారు, ఇక్కడ మనం గమనించాలి, స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రధానమంత్రి గారు కానీ ఎన్నికల సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారు పర్యటించడాన్ని, ర్యాలీలు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ ఎప్పుడూ పెట్టలేదు దక్షిణాది రాష్ట్రం. అవును. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతా ఉంది, రిపీటెడ్ గా వచ్చారు, వాళ్ళకి నష్టం జరగబోతుంది అనేది వాళ్ళు గమనించారు. ఉత్తరాదిలో వాళ్ళకి దెబ్బ పడబోతుందని గమనించారు. దీన్ని ఏ విధంగా అయినా సరే మనం ఇక్కడ రీకూపప్ చేసుకోవాలనేటటువంటి దాన్ని కాన్సన్ట్రేట్ చేసి, దాంతో పాటుగా మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను, 2 సార్లు అధికారంలో ఉండి 10 సంవత్సరాల పాటు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఆ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత యాంటీ ఇంకా ఎన్ని నిర్ణయాలన్నా తీసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు వేసాను ప్రజలకు అని చెప్తేనే ఓడిపోయారు కదా. కేసీఆర్ గారు లక్షల కోట్లు ప్రజలకు చేసాం మేము, సంక్షేమ కార్యక్రమాలు చేశారంటే ఓడిపోయారు కదా. మరి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు 3వసారి ప్రధాని కాబోతూ ఉన్నారు. పార్టీ కొద్ది సీట్లు తగ్గినా కానీ అధికారానికి దగ్గరగా ఉన్నారని మనం చూసినప్పుడు వాళ్ళు ఓడిపోయారు అనే దానికంటే కూడా నిలబెట్టుకున్నారు అనేది మనం మాట్లాడాలి. డెఫినెట్లీ, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాక యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. 10 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం పరిపాలించినా అది ఉంటుంది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. 1991 పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత నుంచి మొదలుకుంటే ఎవరు కూడా 2వసారి అంత ఈజీగా అధికారంలోకి రాలేదు. మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత కూడా అంతకుముందు చూసుకుంటే కనుక 2 సార్లకు అంతకన్నా తక్కువ సమయానికే రోజుల వ్యవధిలోనూ నెలల వ్యవధిలోనూ ప్రభుత్వాలు పడిపోయాయి. మహా అయితే ఒక టర్మ్ చేయగలిగారు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు మాత్రమే 2వసారి చేయగలిగారు. 1991 తర్వాత 5 సంవత్సరాలు పూర్తి చేశారు. అప్పుడు నడిపించుకున్నారు. కానీ 3వసారి అధికారంలో కానిటటువంటిది నరేంద్ర మోడీ గారి వల్లనే అయింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఇది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలకు ఉపయోగపడేటటువంటిది, ప్రజలను భాగస్వాములు చేస్తూ నిర్ణయాలు తీసుకునేటటువంటిది, ఇతర చిన్న చితక పార్టీలు, ప్రాంతీయ పార్టీలను కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కలిసి ఒక అపవాదును మోయాల్సిన వచ్చినటువంటిది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడైతే అధికారంలో ఉన్నాయో అక్కడ వాళ్ళని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం కానీ, కొన్ని పార్టీలను చీల్చి ఆ పార్టీ సింబల్నే వీళ్ళ వైపు వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి కానీ, ఆ ప్రభుత్వాలను కూలగొట్టి వీళ్ళు మైనారిటీలో ఉన్న ప్రభుత్వాలు ఏర్పాటు చేశారనేటటువంటి అపవాదు మోసారు. కాబట్టి ఇక అలాంటి వాటి దృష్టికి వెళ్తే కనుక రానున్న రోజులు
సంవత్సరంలో మరింత గడు పరిస్థితి ఎదుర్కోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చేసినటువంటిది కొంత బౌన్స్ బ్యాక్ అయింది, కానీ కావాల్సినంత బౌన్స్ బ్యాక్ కాలేదని మనకు కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే కూటమిగా కట్టిన ఇండియా కూటమిని పెట్టినా మా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఈయన అని ఫోకస్ చేసుకోలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు వాళ్ళు నెట్టివేయబడ్డారు. కాబట్టి అంటే ఎక్కడ కూడా పలానా వ్యక్తి ప్రధానమంత్రి అని చెప్పలేకపోయారు, కాబట్టి వాళ్ళు వెనుకబడ్డారేమో అనిపిస్తుంది. ఒకవేళ ప్రధానమంత్రి అభ్యర్థి ఈయన అని చెప్పి ఫోకస్ చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తే ఇంకా కొన్ని సీట్లు రావడానికి ఆస్కారం ఉండేనేమో. అక్కడ నరేంద్ర మోడీ గారిని ఢీ కొట్టేటటువంటి అంత స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి ఇండియా కూటమిలో ఎవరు కనిపించలేదు, వాళ్ళని ఫోకస్ చేయలేదు. అంటే వీళ్ళు గెలవక ముందే సీట్లు పంచుకునే కానీ ఒకరు వెనక్కి లాగుతూ ఉన్నారు. వీళ్ళు ముందుకు వెళ్తే కనుక ఎక్కడ మనకు దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుంది, ఉండకపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేటటువంటిది కూడా మేధావుల దగ్గర లేకపోతే చదువుకున్నటువంటి విజ్ఞుల దగ్గర కనిపించిందేమో నాకు అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మూడోసారి అధికారం రావడాన్ని, ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో ఇన్ని పార్లమెంట్ స్థానాలు ఇన్ని రాష్ట్రాలు ఉన్న దగ్గర అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడం మూడోసారి అంటే ఇది నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఉండడం వల్లే సాధ్యమైందేమో అని మనకు అనిపిస్తుంది. ఎస్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ తెలంగాణలో 8 సీట్లకు సంబంధించి క్లియర్ కట్గా వాళ్ళ ఆధిపత్యం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇక మనం చెప్పాల్సిన పని లేదు, 24కు సంబంధించి దాదాపుగా 20కి పైగానే వాళ్ళ ఆధిపత్యం అయితే కనిపిస్తోంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళకి కేంద్రంలో మంత్రి పదవులు రాబోతున్నాయి. అది 1 కాదు 2 కాదు 3-4 మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు అనేటువంటి చర్చ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలకు అంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నారా ఇక ఇప్పటి నుంచైనా? ఖచ్చితంగా ఇప్పుడు ఇవ్వగా తప్పని పరిస్థితి. ఎందుకంటే భాగస్వామ్య పక్షాలకు కనీసం 1-2 ఇచ్చుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలోనేమో మొత్తం బీజేపీ వాళ్ళే 80% 90% ఉండే అవకాశం ఉండే. ఇప్పుడు భాగస్వామ్య పక్షాలకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఉదాహరణకు ఈ ఆంధ్రప్రదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి జనసేనకు 2 ఎంపీలు ఉన్నా ఒకరికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ముందుండి ప్రయత్నం చేసినటువంటి తీరును మనం అభినందిస్తున్నాం. కాబట్టి అక్కడ ఖచ్చితంగా సరే పవన్ కళ్యాణ్ గారు బేసజాలకు పోయి ఎందుకు డిమాండ్ చేయాలి వదిలేద్దాం అనేటటువంటి విధంగా ఉంటే వేరే విషయం, కానీ టీడీపీకి అయితే ఖచ్చితంగా 2 ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి పరిస్థితి. 4 సీట్లు ఉన్నటువంటి తెలంగాణలో 8 సీట్లు వచ్చాయి, మనం మర్చిపోకూడదు. అవును. అదేవిధంగా కర్ణాటక, ఇప్పుడు మన దక్షిణాది రాష్ట్రంలో గతంలో స్టేట్ కుంగుటేదో అనేది కాకుండా ఈ కర్ణాటకలో కూడా వాళ్ళకి వచ్చిన కర్ణాటక మీరు గమనించారు, ప్రజ్వల్ ఇష్యూస్ ఇవన్నీ జరిగినా కానీ కర్ణాటకలో వచ్చినటువంటి సీట్లు చూస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. 16 సీట్లు బీజేపీకి, కాంగ్రెస్కు 10 సీట్లు, జేడీఎస్కు 2 సీట్లు అక్కడ 28లో వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. కేరళలో 20కి మనకు బీజేపీకి 1 సీట్ వచ్చింది. వాళ్ళు అంతకుముందు జీరో ఉన్నారు, అక్కడ జీరో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు 1 సీట్ వచ్చింది. మనం ఇందాక అనుకున్నాం మహారాష్ట్రలో 12 కాంగ్రెస్, బీజేపీ 12, ఎన్సీపీ ఎస్పీ 6. అంటే శివసేనను విడదీసిన తర్వాత అక్కడ ఏదైతే దెబ్బతిన్న శివసేన పార్టీ ఉందో 11 స్థానాలు అక్కడ పొందగలిగింది. అంటే ఇందాక నేను చెప్పాను మీకు, విజయ్ గారు గుర్తుందనుకుంటాను, ఈ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చేటటువంటి సమయంలో వాళ్ళని కూలగొట్టడం, ప్రాంతీయ పార్టీలను చీల్చడము, వాళ్ళ యొక్క సింబల్ వేరే వాళ్ళకి ఇవ్వడం, పార్టీయే వాళ్ళదని గుర్తించడం, ఇలాంటివన్నీ జరిగినటువంటి నేపథ్యంలో కొంత మసకబారింది బీజేపీ ఒక ప్రతిష్ట. దాన్ని అలాంటి పరిస్థితి ఇప్పుడు ఈ 3వ టర్మ్ను చేయకుండా మోడీ గారు ప్రజాస్వామ్యంలో యుతంగా ఎన్నికైనటువంటి పార్టీలను సభ్యులను అదేవిధంగా గౌరవిస్తూ తాము తీసుకునే నిర్ణయాలను పార్లమెంట్లో చర్చించి ప్రజలకు అర్థమయ్యేటటువంటి విధంగా అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి తప్పితే ఏకపక్షంగా తీసుకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితి. ఇప్పటికైనా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఖచ్చితంగా మనలాంటి వాళ్ళు కోరుకునే సుస్థిర ప్రభుత్వం ఉండాలి, అందరి భాగస్వామ్యం ఉండాలి, ఎవరెవరకు హక్కుల ప్రకారం నిధులు రావాలని వాటిని కేటాయించాలి, రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో పాలన కొనసాగాలని కోరుకుంటాం. కాబట్టి ఎక్కడ కూడా తప్పిదాలు చేస్తారని నేనేమనుకోవట్లేదు, జరగకూడదని కోరుకుందాం. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకున్నట్లయితే పార్టీలకు సంబంధించి ప్రాధాన్యత అంటే జనసేన కూడా ప్రధానంగా నిలిచినటువంటి అన్ని స్థానాల్లో 1 లేకపోతే 2 స్థానాలు అయి ఉండొచ్చు, ఒకవేళ ఓడిపోతే మిగిలిన అన్ని స్థానాల్లో క్లియర్గా గెలిచిపోయినట్లే కనిపిస్తోంది. కాబట్టి వాళ్ళకు సంబంధించి కూడా మంత్రి పదవులు లేకపోతే పవన్ కళ్యాణ్కి ఏ పదవి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇప్పటికే జనసేన నుంచి కావచ్చు లేకపోతే సోషల్ మీడియా వేదికగా కావచ్చు ఒక పెద్ద చర్చ ప్రారంభమైంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తారా లేకపోతే హోమ్ మినిస్టర్ ఇస్తారా, ఇటువంటి చర్చ కూడా నడుస్తోంది. ఆయన ప్రాధాన్యత ఆయన ఖచ్చితంగా ఉంటుందనుకోవాలా? 100%. ఎందుకంటే పాలనా పరంగా ఆయన కొంత అనుభవం రావాల్సినటువంటి అవసరం ఉంది. అవును. పాలన అనేటటువంటిది ఏదో మనం బయట ఉండి చూడడం వేరు, ప్రభుత్వంలో ఉండి చూడడం వల్ల రానున్న రోజుల్లో అతను ఎలివేట్ అవ్వడానికి కానీ అసలు క్యాబినెట్ అని మాట్లాడుతూ ఉంటాం. క్యాబినెట్ ఏ విధంగా జరుగుతుంది, అధికారులతో ఏ విధంగా మమేకమై పనిచేయాలి, నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, ఎగ్జిక్యూషన్కి వచ్చే వరకు ఎవరి పాత్ర ఉంటుందనేది తెలియాలంటే కనుక అంటే రానున్న రోజుల్లో
తాను ఏకపక్షంగా వెళ్తారా ఎన్నికలకు, లేకపోతే తన సొంతంగా తన పార్టీతోటే వెళ్తారా, నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకుంటారు, ఏది జరగాలనుకున్నా కానీ అతని అనుభవం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు పోటీ చేసిన విజయ్ గారు పోటీ చేసిన 21 స్థానాల్లో 20 స్థానాలు గెలిచినటువంటి పార్టీ ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందా అంటే నాకు తెలిసినంత వరకు ఇంత సక్సెస్ రేట్ తోటి ఒక జనసేననే అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్క సీటు మాత్రమే ఇటాటుగా ఉంది తప్పితే మిగతా 20 సీట్లోకి వెళ్ళిన అలాంటి సమయంలో సరే టీడీపీకి స్వతహాగా ఎంత వచ్చింది అనే దానికంటే కూడా ఈ టీడీపీ ఈరోజు అధికారంలోకి రాబోతుంది అనడానికి ప్రధానమైనటువంటి మూల కారణం పవన్ కళ్యాణ్ గారు అనేది మర్చిపోవాలి. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల వరకు ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసం పెట్టి ముందుకెళ్లారో ఎన్నికల తర్వాత కూడా అదే విధంగా వెళ్తారని అనుకుంటున్నాను. అదే ప్రాధాన్యత ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ చతురత తెలిసినటువంటి కురువృద్ధుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలిసి తప్పు చేస్తాడని ఏమనుకోవట్లేదు. ఉప ముఖ్యమంత్రి పదవి అనేటటువంటిది కానీ లేకపోతే ఇంకేదైనా కీలకమైన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు గతంలో మనం చూసాం, గత ప్రభుత్వంలో ముగ్గురు పెట్టారనుకుంటాను. కాబట్టి ఇప్పుడు భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల పెద్ద ప్రాబ్లం వస్తుందని అనుకోవట్లేదు. అలాంటిది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా పాలనాపరమైనటువంటి అనుభవం కావాలనుకున్నప్పుడు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, ఇంకొక విషయం కూడా మనం చూస్తున్నాం. గత ఎన్నికల్లో ఒక 5 జిల్లాలకు సంబంధించి టీడీపీ ఒక్క జిల్లాలో కూడా ఖాతా తెరవలేదు. కానీ ఈసారి 8 జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవనటువంటి పరిస్థితి. కృష్ణా కావచ్చు, గుంటూరు, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఒక్కరు కూడా ఆధిక్యంలో లేరు ప్రస్తుతానికైతే. మనం ప్రధానంగా ఉత్తరాంధ్రలో చూసుకున్నట్లయితే విజయనగరంలో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క సీటు కూడా టీడీపీకి రానటువంటి పరిస్థితి. ఈరోజు దానికి పూర్తిగా భిన్నంగా ఒక్క సీటు కూడా వైసీపీకి రానటువంటి పరిస్థితి. మనం ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే అక్కడ గతంలో కొంత 4 సీట్లు సాధించినా కానీ అక్కడ కూడా సాధించినటువంటి పరిస్థితి. నెల్లూరు జిల్లా పరిస్థితి అలాగే ఉంటుంది. ఇటువంటి స్థానాలు, ఇటువంటి జిల్లాల్లో పూర్తిగా స్వీప్ అవుట్ చేసేసింది కూటమి. ఎలా చూడాలంటే జిల్లాలే ఖాతా తెరవనటువంటి పరిస్థితి కనిపిస్తోంది వైసీపీకి. విజయ్ గారు, నేను మొదట్లోనే చెప్పాను, అది ఉత్తరాంధ్రన లేకపోతే రాయలసీమన, పల్నాడ, ఏ ప్రాంతం అనేది లేదు, ఏ సామాజిక వర్గం అనేది లేదు, ఏ సామాజిక వర్గము వాళ్ళు ఎక్కువ తక్కువ వీళ్ళు మంత్రులు గతంలో ఏంటి ఇదేం లేదు. ఒకే రకమైనటువంటి ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయి. అందులో మీరు చూడండి, ఇప్పుడు ఈ గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి వాళ్ళ మెజార్టీ కూడా చూడండి చాలా తక్కువగా ఉంది. అదే మనకు చూడండి బీజేపీ నుంచి బొటాబొటిగా బయటపడతారు అనుకునేటటువంటి వాళ్ళ మెజార్టీ, జనసేన నుంచి గెలిపొందినటువంటి వాళ్ళ మెజార్టీ, టీడీపీ నుంచి గెలుపొందినటువంటి వాళ్ళ మెజార్టీ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఓటింగ్ సరళి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకంగా అందరూ మౌత్ టు మౌత్ వెళ్ళిందా లేకపోతే ఎవరికి వాళ్ళు డిసైడ్ అయ్యారా ఏం జరిగింది తెలియదు, కానీ ఒకే రకమైనటువంటి పోలింగ్ సరళి కనపడింది. కాబట్టి తెలిసి ఒక్క జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం తప్పించి ఎక్కడా కూడా వేలల్లో మెజారిటీ వచ్చినటువంటి నియోజకవర్గం ఒక్కడే కూడా కనిపించట్లేదు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకంగా జరిగింది అనేటటువంటి. కానీ దీన్ని నిలుపుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఎక్కువ బాధ్యత ఉంది. వాళ్ళు చేసిన తప్పిదాలు వీళ్ళు చేయకుండా, అలాంటి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడకుండా, ప్రజలను సెంట్రిక్గా తీసుకొని ప్రజలు ఆహ్వానించేటటువంటి భాషను మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని మనం కోరుకుందాం. ఎందుకంటే ఇది అధికారం అనేది మనము గత 5 సంవత్సరాల కింద చూసుకుంటే అసలు వైఎస్ఆర్సీపీ 151 స్థానాల్లో 151 రావడం ఏంటి, ఇది సాధ్యమేనా అనేటటువంటి పరిస్థితి నుంచి ఆ రికార్డును కూడా ఈరోజు బద్దలు కొట్టే పరిస్థితి వచ్చింది. అవును, ఇప్పుడు ఒక విషయం 175 అవుట్ ఆఫ్ 175 ఈ విషయాన్ని పదే చెప్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఆ పార్టీ నేతలు. ఫలితాలు చూసుకున్నట్లయితే 14. ఏంటి అంటే ఎందుకు అంత నమ్మకంగా ఎందుకున్నారు? రిజల్ట్స్కు చూస్తే ఇంత భిన్నంగా ఎందుకుంది? ఆ నమ్మకమే దెబ్బ కొట్టిందా? విజయ్ గారు, నెల విడిచి సాము చేయొద్దు అనేది ఒక సామెత ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఓడగొడుతున్నాము, పవన్ కళ్యాణ్ గారిని ఓడగొడుతున్నాము, మొత్తం మేమే స్వీప్ చేస్తున్నామని వీళ్ళు చెప్తే ఎంత తప్పిదమో, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొడతామని వాళ్ళు చెప్పినప్పుడు కూడా అంతే అనుకున్నాం మనలాంటి వాళ్ళు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాస్తవ మీరు చంద్రబాబు నాయుడు గారిని ఓడగొడతామనడంలో తప్పుందని నేను అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయేటటువంటి విధంగా కుప్పానికి వీళ్ళు ఏం చేశారు అనేటటువంటిది కూడా చూడాలి. పిఠాపురానికి వీళ్ళు అంతకు మించి ఏం చేశారు అనేటటువంటిది కూడా చూడాలి. మైనర్స్ 175 అన్నారు అంటే రాష్ట్రంలో 175 స్థానాలు గెలుస్తామని చెప్పినటువంటి వాళ్ళు 175 కాకుండా 75కు దగ్గరనే రావాలి కదా. ఇవాళ 15 కూడా దగ్గర లేరు అంటే నేల విడిచి సాము చేశారు. అంతా అధికారంలో ఉన్నాము మేము,
మేము ఏది రాస్తే ఏ సంతకం పెడితే అది అయిపోతుంది అనేటటువంటి విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఫలితాలుగా నేను చూస్తూ ఉన్నాను. అందుకే మనము వన్ వే కమ్యూనికేషన్ కాదు, ఎప్పుడైనా సరే నేను ఒక మాట మాట్లాడితే ఈ మాటను ప్రజలు ఎలా తీసుకుంటారో చెప్పేటటువంటి వ్యక్తిని కూడా మనం ఆహ్వానించాలి. అంటే దాన్ని మనం రివర్స్ లో కూడా వినడానికి మనం సంసిద్ధమై ఉండాలి. నేను తీసుకునే నిర్ణయం ఏంటి, నేను ఇలా చేయడం వల్ల ప్రజలు నా గురించి ఏమనుకుంటారు అనేటటువంటి వినేటటువంటి సంస్కారం కూడా పాలకుల దగ్గర ఉండాలి ముఖ్యంగా. అది లేనప్పుడు వన్ వేలో పోతే అధికారులు ఏం చేస్తారంటే 5 ఏళ్ళు ఉంటారు పోతారు, వాళ్ళ కడమ వాడిది నేను ఒకసారి చెప్పినా వినలేదు నేనేం చేస్తాను అధికారి పక్కకు జరుగుతాడు. అధికారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అధికారులు వాళ్ళ దగ్గర ఎంత మేరకు చెప్పాలో అంత మేరకు చెప్తారు. దాన్ని పాజిటివ్గా తీసుకున్నప్పుడు ప్రజలు మన గురించి నెగిటివ్ అంటును అని చెప్పినప్పుడు ఎందుకు నెగిటివ్ పోయిందని రివ్యూ చేయనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి వన్ వే కమ్యూనికేషన్ కాదు, 2 వే కమ్యూనికేషన్. నేను ప్రజలకు ఏం చెప్పాను, ప్రజలు నాకేం చెప్తున్నారు అనేటటువంటిది ఆహ్వానించినప్పుడే ప్రజలు ఏమనుకుంటారో మీకు తెలుస్తుంది. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా మళ్ళీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది లేనంత వరకు ఇలాంటి ఫలితాలే మళ్ళీ జరుగుతూ ఉంటాయి, రిపీట్ అవుతూ ఉంటాయి. అవును, అంటే మంత్రులు అని చెప్పే కంటే మంత్రుల స్థాయి కంటే కొంత ఎక్కువగానే ఉన్నటువంటి పేరున్న నేతలు పెద్దిరెడ్డి కావచ్చు, లేకపోతే బొత్స కావచ్చు, ఇటువంటి నేతలు కూడా వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి, ఓడిపోయేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎందుకు అక్కడ స్థానికంగా వాళ్లకు కొంత ఏదైతే ఫాలోయింగ్ ఉంటుందో, లేకపోతే వాళ్లకు కొంత వ్యక్తిగత అనుచరులు ఉంటారో, వ్యక్తిగత కార్యకర్తలు ఉంటారో, వాళ్ళు కూడా ఓటేయకుండా ఎందుకు ఓడించారంటే ఏంటిది? ఇప్పుడు చీపురుపల్లి, బొబ్బిలి, పార్వతీపురం ఇవన్నీ పోయినాయి. చీపురుపల్లి అయితే ఏకంగా బొత్సగారి నియోజకవర్గం అదే అనుకుంటాను. అదేవిధంగా బొత్స ఝాన్సీ విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆమె కూడా ఓడిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మరొక వైపు మనం చూడాల్సింది విజయ్ గారు, ఇక్కడ వీళ్ళంతా ఏమనుకున్నారంటే ఉత్తరాంధ్రలో మంచి రిజల్ట్ వస్తుంది, విశాఖపట్నాన్ని మేము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయబోతా ఉన్నాము, నా ప్రమాణ స్వీకారం అక్కడే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అక్కడ వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ జిల్లాలో గతంలో స్వీప్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఈరోజు అక్కడ 0 తెచ్చుకోగలిగింది. అంటే వీళ్ళు ప్రజలు ఏమనుకుంటారు, నేను తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది, అక్కడ రాజధాని ప్రకటించడం వల్ల నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది కూడా వీళ్ళు పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చినటువంటి ఫలితాలు. మనం అందుకే చెప్తా ఉన్నాం, నేను నీకు ఏదో ఇస్తా అనే దానికంటే కూడా అది తీసుకునే స్థాయిలో, దాన్ని ఉపయోగించుకునే స్థాయిలో మీరు ఉన్నారా లేదా అని కూడా వీళ్ళు ఆలోచన చేయకపోవడం. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెట్టారు కాబట్టి దీన్ని మేము క్యాన్సిల్ చేసి అక్కడ పెడతాం, చంద్రబాబు నాయుడు గారు ఒక డిసిషన్ తీసుకున్నారు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసి మేము పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేను అనుకున్నది తీసుకుంటాను అనేటటువంటి ఒంటెద్దు పోగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాటిలో అన్ని తప్పిదాలు ఉన్నాయని నేనేం భావించట్లేదు, కొన్ని మంచి కూడా ఉండొచ్చు. వాటిని కొనసాగించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంటుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పారు కాబట్టి దాన్ని నేను క్యాన్సిల్ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముందుకెళ్తే ప్రజలు మళ్ళీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చెడును మాత్రమే మీరు రివ్యూ చేయండి, మంచిని పేరు మారుస్తారా ఇంకేమైనా మారుస్తారా, మంచిని కొనసాగించేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు ప్రజల్లో మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ లేదనుకుంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి విషయాన్ని మనం గమనించినట్లయితే కేవలం జగన్మోహన్ రెడ్డి అనే పేరు చుట్టూ జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గానే రాజకీయాలు నడవాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పేరుని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి చిత్రపటం ప్రతి ఇంట్లో ఉండాలి, ఈ ఆలోచనలు బాగా కనిపించాయి. మనం ఒక్కసారి 2014కి వెళ్ళినట్లయితే వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకుని వాళ్ళు ముందుకు వచ్చారు. ఆ తర్వాత వైఎస్ బొమ్మ, దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఇద్దరిది కలిపి ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వైఎస్ఆర్ బొమ్మను తొలగించేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఒక్కటే అన్ని పథకాలకు పెట్టడం, ఆయన పేరునే పెట్టడం. అంతేకాకుండా పాస్ పుస్తకాలకు సంబంధించి కూడా ఆయన ఫోటో ప్రింట్ చేసుకోవడంతో జనాలు పూర్తిగా విసిగెత్తిపోయినట్లుగా కూడా అర్థమవుతోంది. అంటే ఈ పోకడలన్నీ కూడా ఆయన ఏవైతే ప్లస్ అవుతాయి, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారనుకున్నారో వాటికి సంబంధించి ప్రజలు బూమరాంగ్ చేశారా, జగన్మోహన్ రెడ్డి విషయంలో విసుక్కున్నారా అని ఏమైనా అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా మనకు అనిపిస్తున్నటువంటి అదే కదా, వీళ్ళు చేసేటటువంటి సమయంలో ఒక ఆలోచన లేకుండా ఎవరో ఒక ఐడియా ఇవ్వడం, అది నిజంగా ఎగ్జిస్టెన్స్లోకి వస్తే ఎట్లా ఉంటుంది, దాన్ని ఒక ప్రయోగాత్మకంగా ఒక జిల్లాలో ఇద్దామా, ఒక మండలంలో పెడదామా, ఏమనుకుంటారని ఒక ఫీడ్బ్యాక్ తీసుకుందాం అనేది లేకుండా వన్ వేలో ఏదనుకున్నారో అది చేసుకుంటూ పోయారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది. సరే, ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండాలి, నేను మంచి చేస్తేనే మీ ఇంట్లో మా ఫోటో పెట్టుకుంటా అంటే అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా నా ఫోటో మీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పలేదు, ఎప్పుడు లేదు. నేను ఏమంటానంటే మనం గుండెలో పెట్టుకుంటామా, ఇంట్లో పెట్టుకుంటామా, ఏడ పెట్టుకోవాలనేది ప్రజలకు వదిలేయాలి. అది నేను పదే చెప్తే నా ఫోటో మీరు కొనుక్కోవడానికి పోతే రూపాయికి ఇస్తా 100 రూపాయల ఫోటో అంటే దానివల్ల ఉపయోగం లేదు.
తనకు అవసరమైతే 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు. నేను అనేది ఏంటంటే మీరు రూపాయికి ఇవ్వాల్సిన అవసరం లేదు, 1 రూపాయికి ఇవ్వాల్సిన అవసరం లేదు. 100 రూపాయల 1000 రూపాయల ప్రజలు కొనుక్కుంటారు అవసరమైతే. అంటే మీరు అక్కడ చేయాల్సినటువంటిది ఫోటోల గురించి కాదు, ప్రజలకు ఉపయోగపడే ప్రజోపకార ప్రయోగాలు చేస్తూ వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే వాళ్ళు పెట్టుకుంటారు అనేటటువంటిది మనం మర్చిపోవద్దు ఇక్కడ. అంతేగాని ఫోటోల కోసమో వ్యక్తి కోసమో కీర్తి కోసమో అది రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా నన్ను కీర్తించండి, నన్ను మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు గుర్తుండిపోయేలా చేస్తాను ఎప్పుడు చేయలేదు. తన పని తను చేసుకుంటూ పోయాడు. పాదయాత్రకు వెళ్ళినా అలాగే వెళ్ళాడు, అధికారంలోకి వచ్చినా అలాగే వెళ్ళాడు, తన పని తను చేసుకుంటూ పోయాడు. తను పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తను చనిపోయిన తర్వాత ప్రజలు మరింత ఆకట్టుకున్నాయి. ఉన్నప్పటికంటే కూడా చనిపోయిన తర్వాత ప్రజలు బాగా ఆకట్టుకున్నాయి. ఆరోగ్యశ్రీ నుంచి మొదలుకుంటే ఏదైనా సరే ప్రజలను ఆకట్టుకున్నాయి కాబట్టి వాళ్ళ గుండెల్లో నిలిచిపోయారు. అంతేగాని రాజశేఖర రెడ్డి గారు నేను నీ షర్టు విప్పు, నేను నీ గుండెలు నిద్రపోతా, నీ దగ్గరే ఉంటా, నీ గుండెల పైన ఉంటా అని అతను ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి ఇలాంటి అన్ని ప్రయోగాలు ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టుగా కొంత ఇమ్మెచ్యూర్డ్గా వెళ్ళారేమో. అడ్వైజర్స్ ఎంతమంది అడ్వైజర్స్లో నాకైతే ఆ లెక్క కూడా గుర్తులేదు. వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ ఉండి అడ్వైజులు ఇచ్చారో, ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటారు అనేది ఎక్కడ తీసుకుపోయారో, అసలు ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా, ఆ కొటారి ఎప్పుడైతే ఏర్పడుతుందో అక్కడే వీళ్ళకి క్లోజ్ అవుతుంది. ఇలాంటి తప్పిదాలు సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో చేయొద్దని నేను కోరుకుంటున్నాను. చేస్తే కనుక ఇంకా ఎవరు కూడా మళ్ళీ ఈ ఫలితాలు వచ్చే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉల్టా అయ్యేటటువంటి అవకాశమే ఉంటుంది. రైట్. వేణుగారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చూస్తున్నాం కదా ఫలితాలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ క్లీన్ స్వీప్ చేసేస్తున్నాయి. కేవలం 14-15 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం అవుతోందంటే ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత ఉందో చాలా క్లియర్ కట్గా అర్థమైపోతోంది. ఇక మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ సర్కారు 3వసారి అధికారంలోకి వచ్చే దిశగా పూర్తిగా ముందుకు వెళ్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్తో రాజ్ న్యూస్ కంటిన్యూగా ఈ లైవ్ ఇస్తూనే ఉంటుంది. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.